డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ ఉగాది పచ్చడిలా ఉందని సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని ఈ పరిస్థితిలో బడ్జెట్ కేటాయింపులు ఇంతకంటే అద్భుతంగా ఎవరూ చేయలేరని కొనియాడారు. సర్కారు కొత్తగా ప్రవేశపెట్టిన కుటుంబ జీవిత బీమా పథకాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అది మిక్స్డ్గా మిశ్రమంగా ఉగాది పచ్చడిలాగా ఉంది. ఎవరైనా ఎంత లెక్కల్లో కానీ లేకపోతే ఇతర పాలనాపరమైన ఎంత మేధావిని తీసుకొచ్చినా ఇప్పుడు చేయగలిగిన పరిస్థితి లేదు. ఇవాళ మన తెలంగాణ అటువంటి అప్పుల ఊబిలో దిగిపోయింది. ఉన్న పరిధిలో నేను తీపిచ్చేదని 1,50,00,000 కుటుంబాలకు కుటుంబ జీవిత బీమా పథకం అప్లై అవుతుంది. ఇది చాలా మంచి స్కీమ్గా మేము భావిస్తున్నాం. కానీ విద్యారంగానికి సంబంధించి పాత దానికంటే ఇప్పుడు ఏమీ మెరుగు లేదు. పాతది 7.57% ఉంటే ఇప్పుడు 8.22% మాత్రమే ఉంది.